ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మిషాలశ్రీ. ప్రజ్ఞాపూర్లో స్టార్ హెల్త్ ఆధ్వర్యంలో బస్టాండ్ పునర్నిర్మాణం. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జగదేవ్పూర్ వెళ్లి చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రులు బావస్ బ్యాచ్ సౌజన్యంతో మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి, లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 3 రాష్ట్రాల బిజినెస్ హెడ్ కె బాలాజీ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని, స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మాణం చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవ సేవి మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియల్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య, లయన్స్ సంగునూరు సత్యనారాయణ, డాక్టర్ కుమారస్వామి, రామ్ ఫణీందర్రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్, సంతోష్, నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి, డాక్టర్ శైలజ, సుజాత, శ్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీ అంత మంచిగా వదిలి పెట్టి ఖచ్చితంగా ఫోటోకు ఈ రూట్లో ఉన్నటువంటి ఈ రూట్లో ఒక బస్ షెల్టర్ అనేది స్టార్ హెల్త్ ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీస్ అనేటువంటి బావాస్ బ్యాచ్ అనే ఈ బ్యాచ్ ద్వారా గజ్వేల్ వాస్తవ్యులు శ్రీ గుడాల రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన ఇనిషియేషన్ తోటి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బస్ షెల్టర్ అనేది నిర్మించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి, అట్లాగే సహకరించినటువంటి లయన్స్ క్లబ్ బృందానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ బావాస్ బ్యాచ్ అనేది ఏంటంటే మేమంతా కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ ఎంప్లాయీస్ అండి. ఒక 8 మంది కలిపి ఈ బ్యాచ్ని మేము ఇనిషియేట్ చేయడం జరిగింది. 8 మంది ఊళ్ళల్లోనూ కూడా అందరూ కలిసి ఏదైనా ఒక మహత్తర కార్యక్రమం లాంటిది చెయ్యాలి అనే సదుద్దేశంతో అనుకున్న వెంటనే రాధాకృష్ణ గారు ఇనిషియేట్ తీసుకున్న వెంటనే మొట్టమొదటి కార్యక్రమం ఈ బస్ షెల్టర్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట అందరి ఊళ్ళల్లోనూ కూడా ఇలాంటి ఏదైనా ఒక మంచి మహత్తర కార్యక్రమం అనేది చెయ్యాలని తలపెట్టి ఇది ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా అందరికీ స్ఫూర్తి ప్రదాత శ్రీ కేబీబీ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బస్ షెల్టర్ని ఆధునీకరణ చేసిన బావాస్ బ్యాచ్ వీళ్ళు మా స్టార్ హెల్త్కి లో సీనియర్ ఎంప్లాయీస్ అవ్వటము మాకు ఇట్స్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అస్. చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ ఏరియాలో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఇది అరేంజ్ చేసినందుకు బావాస్ బ్యాచ్ని, మా పీపుల్ని ఇంకోసారి అప్రిషియేట్ చేస్తున్నాము. లయన్స్ క్లబ్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రధాన కూడల్లో జగదేవ్పూర్ ప్రాంతం వెళ్ళే వాళ్ళు చాలామంది ఇక్కడ ఈ ప్రధాన కూడల్లో చాలాసార్లు వెయిట్ చేస్తూ చూడడం జరిగింది. ఎస్పెషల్లీ ఇంతకుముందు డిపో మేనేజర్ గారు చెప్పినట్టు చాలామంది వృద్ధులు, మహిళలు ఇక్కడ ఎండనక వానకుండా వెయిట్ చేయడం జరుగుతుంది. వారి సౌకర్యార్థము రాధాకృష్ణ ఈ ఇనిషియేటివ్ తీసుకొని వారి స్టార్ హెల్త్ మిత్ర బృందంతో పాటు మా లయన్స్ క్లబ్ మిత్రులను, గజ్వెల్ స్నేహ, మహతి సభ్యులను సహకారంతో దీన్ని ఆధునీకరించేసి సౌకర్యవంతంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్రయాణికులకు రాబోయే ఎండాకాలంలో ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నిర్మించినట్టు బావా బ్యాచ్కు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ, మహతి సభ్యులందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మన ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో బస్ షెల్టర్ను నిర్మించడం ఆనందదాయకం. ఈ ఆలోచన మా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మేము 15 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా ఎస్ఎస్ఎం స్థానంలో ఉన్నాము. మేము
ఆర్థిక పరిస్థితికి ఎందరికో ఆర్థిక పురోగతిని హెల్త్ పరంగా అందించాము. అలాగే మేమందరం ఒక బ్యాచ్గా ఉన్నందుకు ఒకరు రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, తెనాలి నుంచి, మన మహబూబాబాద్, వరంగల్ నుంచి అందరం మిత్రులం కలిసి హైదరాబాద్ నుంచి అందరం ఉన్నప్పుడు దానికి ఒక సార్థకత ఉండాలి, మనకొక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉండాలి. స్టార్ హెల్త్ను కూడా ప్రతి ఇళ్లలో ఇప్పుడు ప్రతి చిన్న గ్రామాలలో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొనసాగుతున్నది. అలాగే మన సేవా కార్యక్రమాల్లో కూడా స్టార్ హెల్త్ ముందు ఉంటుంది. దాన్ని మనం కొనసాగించాలని చెప్పేసి ఆసక్తితో ఇక్కడ ప్రజ్ఞాపూర్లో బస్ షెల్టర్ నిర్మాణము మా మిత్రులతో కలిసి ఒక 2 లక్షల రూపాయల వర్త్ను ఖర్చు చేసి దీన్ని నిర్మించడం జరిగింది. దానికి సపోర్ట్ చేసిన మా మిత్రులందరికీ సంతోషకం. ఈరోజు మా పిలుపు మేరకు ఎంత బిజీ ఉన్నా మా కేబీబీ శ్రీనివాసరావు గారు ఇక్కడికి రావడం చాలా హ్యాపీ. దానికి విచ్చేసిన ముఖ్య అతిథి మన అమర్నాథ్ గారికి, బస్ డిపో మేనేజర్ గారికి చాలా సంతోషం. విచ్చేసిన మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఈ యొక్క గజ్వేల్ మరియు ప్రజ్ఞాపూర్ పట్టణ పరిధిలో ఉండే జగదేపూర్ వైపు వెళ్ళే మన బస్ స్టాప్లో చాలా ఆధునీకరణ చేస్తూ సుందరీకరణగా మంచి బస్ స్టాప్ను నిర్మించడం జరిగింది. దానికి సహకరించిన లయన్స్ క్లబ్ వాళ్ళకి, అలానే బావాస్ బ్యాచ్కి, అలానే ఇక్కడ ఉండే ఉత్సాహికులందరికీ మా ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు, అలానే ప్యాసింజర్ తరఫున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎండాకాలము, తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వర్షాకాలం అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ నీడను ఇచ్చిన వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం కూర్చోడానికి వృద్ధులు వీళ్ళందరూ ఈ మహాలక్ష్మి స్కీమ్తో బస్సులన్నీ కళకళలాడుతున్నాయి. ఈ యొక్క వీళ్ళందరికీ కూడా కూర్చోడానికి ప్లేసు, అలానే నిలబడడానికి నీడ రెండు మంచిగా ఇవ్వటం జరిగింది. సో వీళ్ళు ఇలానే ఇంకా ముందు కూడా అన్ని ప్రదేశాల్లో వాళ్ళు అనుకున్నట్టుగా మంచి కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి దయ, అలానే ప్యాసింజర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దయ వీళ్ళందరి మీద ఉండి మంచి అభివృద్ధి చెందాలని, అలా లయన్స్ క్లబ్ వాళ్ళు, అలానే బావాస్ బ్యాచ్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ చాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. सर 1 मिनट सर फोटो स्टूडियो राइट सर అందరూ బాగా అనుకున్నారు. ఇట్లా వీడియో చంపిట్లా వీడియో చంపి అయిపోతుంది. ఓకే